జీఎస్టీ 2.0 అవగాహన కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరిపేట మండలంలోని ఇందుకూరిపేట గ్రామం నందు గల ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నాడు జీఎస్టీ 2.0 అవగాహన కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని జీఎస్టీ 2.0 వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రజా సంక్షేమం కొరకు కూటమి ప్రభుత్వం అనునిత్యం పాటుపడుతుందని, ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి రావెల వీరేంద్ర నాయుడు, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు ఏకోళ్ళు పవన్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు కైలాసం శ్రీనివాసులరెడ్డి, జనసేన నేత గుడి హరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిఎస్టీలో ఏమేమి సేవింగ్స్ చేశారో దాని గురించి మన గౌరవ కోవూరు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 2.0 జిఎస్టీ రిఫార్మ్స్ మన కోసం తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇలాంటి అవకాశాన్ని ప్రజలకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కటి కూడా చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు ప్రతి దాని మీద ఎన్నో రకాలుగా మనకి ఈరోజు జిఎస్టీ అనేది తగ్గింది. మామూలుగా మనము రోజువారీ వాడుకునే సరుకుల దగ్గర నుంచి ఒక సింతాల్ సోపు, ఒక మెడిమిక్స్ సోపు, ఒక కాల్గేట్ పేస్ట్, అలాగే పిల్లల పాల డబ్బాలు, అలాగే బాగలేకుండా వస్తే వాడుకునే మందులు, సో నిత్యావసర సరుకులు, వీటన్నిటి మీద కూడా మనకి ఇంత ముందు 12% ఉంటే ఈరోజు 5% వచ్చింది. ఆ 5% వల్ల ఈ 7% మనకు తగ్గినందువల్ల నెలవారీ సరుకులు మనం కొనుక్కునే దాని మీద కనీసం మనకి ఎంత కొనుక్కున్నా దాంట్లో ప్రతి కుటుంబానికి ఒక 2,000-3,000 తక్కువ కొనుక్కునే వాళ్ళకి కూడా మిగులుతుంది అని చెప్పి నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనము ట్రాన్స్పోర్ట్ రంగానికి వస్తే ఈ లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్ట్ దాని మీద మనకి విపరీతంగా జిఎస్టీ తగ్గింది. 28% ఇంతకు ముందు ఉన్నది ఇప్పుడు 12% కొన్నైంది, 12% ఉండింది 5%కి వచ్చింది. ఇలాగా ఏదైనా ఒక మెషిన్ కొంటే, ఒక టిప్పర్ కొంటే దాని మీద ఇంచుమించు రైతులు ఏదైనా అలాగ కాంట్రాక్టర్స్ అలా కొనుక్కుంటే దాని మీద ఇంచుమించు 4.5 లక్షలు తగ్గింది. అలాగే రైతులు ట్రాక్టర్లు కొనుక్కుంటే ఒక్కొక్క ట్రాక్టర్ మీద 70,000 తగ్గింది. అలాగే వెహికల్స్ కొనుక్కుంటే ఏదో బైక్ కానీ లేకపోతే స్కూటీ కానీ కొనుక్కుంటే వాటి మీద 10,000 దాకా తగ్గింది. అంటే 12% ఉన్న జిఎస్టీ 5%కి వచ్చింది. ఇలాగా ప్రతి రంగంలో కూడా ఈ జిఎస్టీ వల్ల ప్రజలు లాభపడుతున్నారు. ముఖ్యంగా ఈ లాజిస్టిక్స్ ఎక్కడి నుంచో మనకి ట్రాన్స్పోర్టేషన్ తీసుకొచ్చేటప్పుడు దాని మీద అన్ని స్పేర్ పార్ట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాని మీద జిఎస్టీ తగ్గినందు వల్ల ఆటోమేటిక్గా మనం కొనుగోలు చేసే పదార్థాలు కూడా మనకి తగ్గిపోతాయి. కాబట్టి ఈ జిఎస్టీ వల్ల అటు వ్యాపారస్తులు అలాగే ఇటు కొనుగోలుదారులు ప్రతి ఒక్కరు కూడా లబ్ధి. రేటు 5% అది పెట్టారనమాట. ఇప్పుడు జిఎస్టీలో 2 రకాల రేట్లే ఉంటాయి, 5, 18. మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఉపయోగించే వస్తువులన్నీ 5%తో పెట్టారు. అలాగే రైతులు వాడే వస్తువులు, పిల్లలు వాడే, స్టూడెంట్స్ వాడే బుక్స్, నోట్ బుక్స్, ఇవన్నీ చాలా రంగాల్లో మనము జీవిత బీమా తీసుకుంటాం కదా, ఎల్ఐసి ఇన్సూరెన్స్ పాలసీలు, దాని మీద ముందు 18% ఉంది. అది ఇప్పుడు 0 చేశారు. మనం అందరము ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలి, ఎటువంటి జిఎస్టీ లేదు. ఆరోగ్యం గురించి, విద్య గురించి, వైద్యం గురించి, మళ్ళీ మన ఎలక్ట్రానిక్స్ 28% ఉండేవి. 1 లక్ష రూపాయల టీవీ కొంటే ఇంత ముందు 28,000 ట్యాక్స్ కట్టేవాళ్ళం.
ఇప్పుడు దాన్ని 18% తగ్గించారు. సో గ్రాడ్యువల్ గా అన్నిటి మీద చాలా రేట్లు తగ్గించారు. ఆ ఫలాలు అందరికీ అందాలని మన మేడం గారు చాలా నియోజకవర్గాల్లో చాలా చోట్ల చాలా అవేర్నెస్ క్రియేట్ చేశారు. ప్రతి చోట మేడం వాళ్ళతో మేము కూడా టైఅప్ అయ్యి ఇట్లా అరేంజ్ చేసినప్పుడు మేము కూడా మా వంతు సహాయంగా మేము చేసాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.